ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. మ్యూచువల్ ఫండ్‌లో లాస్ట్ 2 ఇయర్స్‌లో మోస్ట్ పాపులర్ కేటగిరీ ఏముండిందంటే మాత్రం కంపల్సరీ మల్టీ యాసెట్ అలొకేషన్ మల్టీ యాసెట్ అలొకేషన్ కేటగిరీ. ఇదైతే ఎక్కడైతే ఏముందో ఇందులో పేరులోనే ఉంది బంగారం, వెండి, ఈక్విటీ, డెట్ ఇప్పుడు కరెంట్‌లీ ఇన్విట్స్ వీటిల్లో కూడా రీట్స్‌లో కూడా పెట్టే ఒక్కటే ఒక ఫండ్ అనమాట. సో, ఇక్కడే ఈజ్ మోర్ ఆఫ్ డైనమిక్ అవసరానికి తగ్గట్టు రకరకాల యాసెట్స్‌కి అట్‌లీస్ట్ మినిమమ్ 3 యాసెట్స్‌కి 10% అయితే మినిమమ్ కావాలి. దానిపైన ఫండ్ మేనేజర్ యొక్క ఆహ్, చాయిస్‌ని బట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి ఎటువైపైన ఎక్కువగా అలొకేట్ చేసే అవకాశం ఉన్న కేటగిరీ మల్టీ యాసెట్ ఫండ్ కేటగిరీ. సో, ఈ కేటగిరీలో చూసుకుంటే ఈ ఈ క్యా లాస్ట్ 1 ½ 2 ఇయర్స్‌లో ఏంటంటే అటు బంగారము, సిల్వర్‌కు కూడా అలొకేషన్ చేయడం వల్ల వేరే కేటగరీస్ కన్నా ఎందుకంటే మార్కెట్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వెదర్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఏవి తీసుకున్నా కూడా ఒక 18, 19 నెలలు ఆహ్, చాలా తక్కువ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ ఇచ్చాయి. అట్లాంటి టైంలో కూడా స్టేబుల్ రిటర్న్స్ ఇచ్చినవి ఓన్లీ మల్టీ యాసెట్ అలొకేషన్. ఏంటంటే మనందరికీ కూడా ఇన్వెస్టర్స్‌కి కూడా ఏంటంటే ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. దాన్నే మనం రీసెన్సీ బయాస్ అంటాం. అంటే రీసెంట్‌గా ఏది పెర్ఫార్మ్ చేస్తే ఆ యాసెట్ వెనకాల పడడం అది అందరికీ అలవాటు. సో, అప్పుడేంటి అందరూ చూసుకుంటే చాలా మటుకు అదర్ కేటగరీ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఈ కేటగరీ మ్యూచువల్ ఫండ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది కాబట్టి అందరూ అటువైపు స్టార్ట్ చేశారు. అందులో ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఎవరైతే ఇంతకుముందు ఈ ఫండ్ లేనిది కూడా కొత్తగా లాంచ్ చేశాయి. అండ్ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా రేజ్ చేశాయి. సో, ఇప్పుడు ఈ పర్పస్ ఆఫ్ వీడియో ఏంటంటే రైట్ నౌ మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ పికప్ అయ్యాయి. యాస్ వి స్పీక్ ఆల్రెడీ 24,000 దాటేసాయి మనము నిఫ్టీ చూసుకుంటే. సో, ఇలాంటి పరిస్థితుల్లో మల్టీ యాసెట్ అలొకేషన్ ఈ మల్టీ యాసెట్ కేటగిరీ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రీసెంట్‌గా లాస్ట్ 3 మంత్స్, లాస్ట్ 6 మంత్స్ ఆ కేటగరీ ఎంత రిటర్న్స్ ఇచ్చింది? వెన్ కంపేర్డ్ టు మిడ్ క్యాపే కానీ, లార్జ్ క్యాపే కానీ, స్మాల్ క్యాపే కానీ. ఇంతకుముందు ఇదే అనాలిసిస్ మనం ఒక 1 ఇయర్ బ్యాక్ చేసాము. అప్పుడు మల్టీ అసెట్ ఫండ్స్ వర్ గివింగ్ గుడ్ రిటర్న్స్ బికాజ్ ఆబ్వియస్‌లీ అక్కడ బంగారము, సిల్వర్ వాస్ రన్నింగ్ లైక్ క్రేజీ. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మనం చూసుకుంటే లాస్ట్ 1 మంత్‌లో బంగారము, సిల్వర్ చాలా పడిపోయాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మల్టీ అసెట్ కేటగిరీ యొక్క ఫండ్స్ పరిస్థితి ఏంటి? ఏమి చేయాలి? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఎస్ఐపి చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి? అనేది ఈ వీడియోలో మీరు పక్కా మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. టు స్టార్ట్ విత్ మల్టీ అసెట్ కేటగిరీ ఫండ్స్ ఎలా పెర్ఫార్మ్ చేశాయి లాస్ట్ మొత్తం కేటగిరీ యావరేజ్ అనమాట. నియర్లీ ఒక 30 ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో మల్టీ అసెట్ అన్ని రకరకాల మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర. వాటి యొక్క యావరేజ్ తీసుకుంటే లాస్ట్ 1 మంత్ రిటర్న్ తీసుకుంటే జస్ట్ 0.13 ఉండింది. వేరాజ్ లాస్ట్ 3 మంత్స్ రిటర్న్స్ తీసుకుంటే 5.81% వెరీ డీసెంట్. బికాజ్ ఈక్విటీ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా 5.81 కేటగిరీ మొత్తం యావరేజ్ తీసుకుంటే. 6 మంత్స్ తీసుకుంటే మాత్రం మళ్ళా ఫ్లాట్ 0.85 ఉండింది. నౌ కమ్ బ్యాక్ అండ్ ఈక్విటీ ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఇదే 3 పీరియడ్‌లో ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ లార్జ్ క్యాప్ తీసుకుందాము విచ్ ఆర్ టాప్ 100 కంపెనీస్. లార్జ్ క్యాప్ తీసుకుంటే మనకి లాస్ట్ ఆహ్, 1 మంత్‌లో ఈ కేటగరీ 2.35 అక్కడ 0 ఉండింది దగ్గర దగ్గర. ఇక్కడ ఆల్రెడీ 2.35% ఉండింది 1 మంత్‌లో. అక్కడ 5% ఉండింది. లార్జ్ క్యాప్ ఇక్కడ 7.16% ఇచ్చింది. ఆహ్, 6 మంత్స్‌లో మాత్రం ఇది కూడా ఫ్లాట్ కేటగరీ యావరేజ్ లార్జ్ క్యాప్ అయితే. బట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌లో మాత్రం మేజర్ డిఫరెన్స్ కనబడింది. వాటిలో మంచి ఆహ్, రికవరీ కనబడింది కాబట్టి మనం తీసుకుంటే లాస్ట్ 1 మంత్‌లో ఇక్కడ 3.1% అక్కడ 0 మల్టీ అసెట్‌లో మోర్ ఆర్ లెస్ ఇక్కడ 3.1 బట్ ప్రామినెంట్ వాస్ 3 మంత్స్ తీసుకుంటే 15.47% మిడ్ క్యాప్స్ గ్రో అయ్యాయి. యావరేజ్ కొన్ని అంటే ఈవెన్ హైయర్ ఇచ్చాయి. 20+ ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. వేరాజ్ మల్టీ క్యాప్‌లో ఓన్లీ 5% మల్టీ అసెట్‌లో 5% గ్రో అయింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్మాల్ క్యాప్ ఈజ్ ఈవెన్ మోర్ ప్రొనౌన్స్డ్. మనము చూసుకుంటే 6.11% లాస్ట్ 1 మంత్‌లో. అక్కడ ఫ్లాట్ 0. ఒక్క 1 మంత్‌లో కేటగరీ మొత్తం యావరేజ్ తీసుకున్న 6.11 పెరిగింది స్మాల్ క్యాప్‌లో. దెన్ కమింగ్ టు 3 మంత్స్ అయితే 22.39% పెరిగింది లాస్ట్ 1 మంత్‌లో. అన్ని 30 ఫండ్ల యావరేజ్ తీసుకుంటే. స్మాల్ క్యాప్ 35 దాకా ఉన్నాయి. సో,
మనం అప్పుడు చెప్తా ఉన్నాము. దిస్ ఈజ్ ఫర్ ద లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ చూసుకోవద్దు. మల్టీ యాసెట్ ఈస్ ఫర్ మోర్ సేఫ్టీ కోసమని మనం థియరిటికల్‌గా చెప్తూ ఉంటాం. అది ఇక్కడ ప్రూవ్ అయింది. ఒక్కసారి ఈక్విటీస్ బాగా పెర్ఫార్మ్ చేస్తే మాత్రం మల్టీ యాసెట్ కన్నా ఈక్విటీ ఫండ్సే బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. మల్టీ యాసెట్ ఏంటంటే మన పోర్ట్‌ఫోలియోని స్టెబిలిటీ ఇవ్వడానికి మాత్రమే అని ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్. సో, మార్కెట్స్ ఎలా ఉన్నా సరే మీకు 12-13% ఆర్ మాక్సిమం 14% రిటర్న్స్ స్టేబుల్‌గా కావాలి. నేను ఎఫ్‌డిలో 6% వస్తున్నాయి. ఎఫ్‌డి కన్నా బెటర్‌గా వచ్చే రిటర్న్స్ కావాలి. బట్ స్టేబుల్. వోలటిలిటీ తక్కువగా ఉండాలంటే మాత్రం మల్టీ యాసెట్ అలొకేషన్ ఫండ్స్ వండర్‌ఫుల్. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టు ఫండ్ మేనేజర్ అటు గోల్డ్ కొంచెం, సిల్వర్ కొంచెం, అటు రీట్స్ కొంచెం, ఇన్విట్స్ కొంచెం అండ్ మేజర్ పోర్షన్ ఈక్విటీకి కూడా పెడతా ఉంటారు. డెట్‌కి కూడా పెడతా ఉంటారు. సో, అక్కడేంటంటే ఫండ్ మేనేజర్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తను ప్రెడిక్ట్ చేయగలగాలి. ఏ యాసెట్ బాగా పెర్ఫార్మ్ చేస్తుందన్నట్టు అటువైపు మార్చాల్సొస్తుంది. టైమ్‌లీ కరెక్షన్, టైమ్‌లీ చేంజ్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది అందరూ ఫండ్ మేనేజర్‌లు చేయలేరు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్టెబిలిటీ కోసం మల్టీ యాసెట్ ఇది ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు క్వెషన్ అడగొచ్చు. సార్ మీరు బాగా చెప్పారు. ఇప్పుడు వాట్ టు డూ? మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాము. ఇప్పుడేం చేయాలి? మీరు ఇన్వెస్ట్ చేసింది లాస్ట్ 1 ½ 2 ఇయర్స్‌లో అయితే మాత్రం మీ రిటర్న్స్ బానే ఉన్నాయనుకోండి. పర్పస్ స్టెబిలిటీ కోసం అనుకోండి. ప్లీజ్ కంటిన్యూ. ఈ ఫండ్స్ ఫ్యూచర్‌లో కూడా అలాగే ఇస్తాయి. బట్ మీరు ఆ టైంలో కంపేర్ చేసుకొని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌ని కంపేర్ చేసుకొని వాటికన్నా ఇది బాగా ఇచ్చింది కదా అని ఎక్కువ రిటర్న్స్ కోసం చేస్తూ మల్టీ యాసెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీరు ఆలోచించుకోవాల్సిన టైం పక్కా. అండ్ కొత్త వాళ్ళకిప్పుడు మీకు ఇన్వెస్ట్ చేద్దామన్నది. మీకు స్టెబిలిటీ కావాలి. అంటే ఆల్ వెదర్ ఫండ్స్ కావాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ వన్ వండర్‌ఫుల్ ఫండ్. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పోర్ట్‌ఫోలియోలో ఏది ఎంత అని చెప్పకుండా ఒక 1 ఆర్ 2 మల్టీ యాసెట్ ఫండ్స్‌లో పెట్టుకొని కూడా మీ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు. రిటైర్ అయిన వాళ్ళుంటారు. వాళ్ళకి స్టెబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిటర్న్స్. అంటే స్టెబిలిటీ కన్సిస్టెంట్‌గా 13% వచ్చాయనుకోండి విచ్ ఈస్ బీటింగ్ ద ఇన్‌ఫ్లేషన్. ఎఫ్‌డి కన్నా కూడా మంచి రిటర్న్స్, ఇన్‌ఫ్లేషన్ కూడా బీట్ చేస్తున్న రిటర్న్స్. మీకు కన్సిస్టెంట్‌గా రావాలంటే మాత్రం స్టిల్ మల్టీ యాసెట్ ఫండ్స్ ఆర్ వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ ఆర్ చేజింగ్ రిటర్న్స్ లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ కావాలంటే మాత్రం ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. బికాస్ అక్కడ ఎన్ని సైకిల్స్ వచ్చినా, ఏమొచ్చినా మార్కెట్ మళ్ళీ రికవరీ అయినప్పుడు మళ్ళీ మన ఫండ్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. సో, మీకింకా ఏమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.